హలో అండి. వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. దేవీ నవరాత్రులు 9వ రోజు అయినటువంటి ఈరోజైతే అమ్మవారికి ప్రసాదంగా అయితే నువ్వుల పొడితో అన్నం అయితే చేశానండి. నువ్వుల అన్నము ఏ విధంగా చేయాలనేది రెసిపీ అయితే చూసేద్దాం రండి. చూడండి ఈ విధంగా అయితే చేశాను. ముందుగా అయితే రైస్ బాయిల్ చేసేసి పక్కన ఆరబెట్టేసుకున్నానండి ఒక బౌల్లో. తర్వాత ఒక కప్పు వచ్చేసి నువ్వులు తీసుకున్నాను, ఇంగువ, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు 4, ఒక్కొక్క స్పూన్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ అయితే తీసేసుకునేసి దాంట్లో పచ్చెనపప్పు ఉంటుంది కదా, అది డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసేసుకునేసి ముందుగా ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి పౌడర్ చేసుకునే దానికైతే. ఇప్పుడు కొంచెం మగ్గాక ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి వచ్చేసి ఒక 4, 5 తీసుకునేసి ఈ విధంగా తుంచుకొని వేసుకునేసి బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. కొంచెం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకునేసి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు నువ్వులు ఉంటాయి కదా, ఒక గ్లాస్ రైస్లోకి అయితే ఒక కప్పు సరిపోతాయండి నువ్వులు. లైక్ 200 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఈ విధంగా వేసుకునేసి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకునేసి ఇదంతా పౌడర్ పట్టేసుకోవాలండి. అంతా కలిపేసి పౌడర్ పట్టేసుకునేసి ఆ పౌడర్ని అయితే ఈ విధంగా రైస్లో అయితే కలిపేసేసుకోవాలి. రైస్ కొంచెం ఆరాక పౌడర్ వేసేసుకునేసి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకునేసి రైస్ అయితే బాగా కలిసేటట్టు అయితే కలిపేసేసుకోండి. గడ్డలు లేకుండా ఈవెన్గా రైస్ అంతా కలిపేటట్టు ఈ విధంగా కలిపేసేసుకునేసి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. పోపు పెట్టుకునేదానికి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి ఒక 3 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసేసుకునేసి ఒక పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీడిపప్పు ఉంటుంది కదా గార్నిష్ కోసము, జీడిపప్పు అయితే కొన్ని తీసుకోండి ఒక కప్పు నిండా. తర్వాత 4 వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం వేసేసుకునేసి అయితే ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోండి. చూడండి బాగా వేగాక ఇప్పుడు ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ కంపల్సరీ వేసుకోండి. ఇంగువ అనేది కొంచెం దించుకునే ముందే మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పోపు వేగిపోయింది. ఇప్పుడు మనము కలిపెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా ఇప్పుడు పోపులో యాడ్ చేసేసుకునేసి ఈవెన్గా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా కలిపేసేసుకోండి. అంతే అండి, నువ్వుల అన్నం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఈ విధంగా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకునేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకున్నాను. మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.